హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో తట్ట ఇడ్లీ అండి. ఇంతకుముందు మేము తట్ట ఇడ్లీ అవి స్టాండ్ తీసుకొని వచ్చాము, అది కూడా మీకు యూట్యూబ్లో పెట్టాము, అది బ్లాగ్లో. ఇది కూడా ఇప్పుడు ఆ తట్ట ఇడ్లీ ఎట్లా చేయాలి విశదంగా కొంచెం, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఉంటుందండి, విశదంగా చేసి చూపించాము. ఆ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. కొత్తగా ఎవరైనా ప్రేక్షకులు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ముందు అందిస్తుంటాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు తట్ట ఇడ్లీ చేస్తున్నానండి. ఉప్పుడు బియ్యంతో ఇవి నేను నానేస్తున్నా. ఉప్పుడు బియ్యం ఒకటి 4 గ్లాసులు వేసుకోవాలండి. నాలుగు గ్లాసులండి. ఇప్పుడు మినప్పప్పు అండి, 1 గ్లాసు. ఇవి పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా. ఇవి 8 గంటల సేపు నానాలండి. రెండిట్లో పోస్తున్నా. ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 3 సార్లు 4 సార్లు అట్లా దీంట్లో కొంచెం పోయాలి. ఎందుకంటే ఉప్పుడు బియ్యము ఇవి కటువుగా ఉంటాయండి, ఎక్కువ స్మూత్గా ఉండవు. అందుకని 8 గంటలు నానబెట్టుకోవాలి. మామూలు స్టోర్ బియ్యం అట్లాంటివి అయితే కనుక 4 గంటలు 2 గంటల్లో కూడా ఒక్కొక్కసారి నానిపోతాయి. ఇవి మట్టుకు 8 గంటలు. ఇవి కూడా అంతే, 2 ఒకసారి నానబెట్టుకోవాలి. నేను ఒకసారి శుభ్రం చేసి మళ్ళీ నీళ్ళు పోసి 2 సార్లు శుభ్రం చేసి నీళ్ళు పోసి పెడతా. పొద్దున్న నానేసిన ఉప్పుడు బియ్యము మినప్పప్పు అండి తట్ట ఇడ్లీకి. ఇప్పుడు ఫస్ట్ మినప్పప్పు వేసుకోవాలి. 8 గంటల సేపు నానేయండి. ఇవి సపరేట్గా వేసుకోవాలి. ఈ మిక్స్ కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఇది మినప్పప్పు పట్టేసానండి. మెత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవి ఉప్పుడు బియ్యం వేసుకోవాలండి. ఒకటేసారి కాకుండా 2 సార్లు వేసుకోండి, బాగా మెదుగుతుంది. ఈ ఉప్పుడు బియ్యము గట్టితనం అండి, అందుకని ఇంతసేపు నానబెట్టాల్సి వస్తుంది. మామూలు బియ్యం అయితే మనం అన్నం చేసుకునేటివి అయితే తొందరగా నానిపోతాయి. ఇవి నానవు. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం, ఎక్కువ పోసుకోవద్దండి, మనకి ఇడ్లీ రావు. మళ్ళా మిక్సీకి వేసుకోవాలి. ఇది పట్టుకొని వచ్చినానండి. ఇదిగోండి ఇట్లా. ఇది ఎంత మెదిగినా కొంచెం నూకగా ఉంటుంది. ఇడ్లీకి కూడా కొంచెం నూకే ఉండాలండి, మరీ మెత్తగా అయితే బాగుండదు. మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి ఉప్పుడు బియ్యానికి. ఇంకొక ట్రిప్ ఉంది కదా, వేస్తామండి. బియ్యము అయిపోయిందండి. రెండోసారి కూడా పట్టుకొని వచ్చిన. వేస్తున్నానండి. ఇదంతా వేసినాక బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకుంటున్నా. ఇట్లా సపరేట్గా వేసుకోవడం వల్ల ఏమంటే మినప్పప్పు తొందరగా మెదిగిపోతుంది. ఇది మట్టుకు గట్టితనం కాబట్టి లేట్ అవుతుందండి ఉప్పుడు బియ్యానికి. అందుకని ముందు మినప్పప్పు వేసుకొని తర్వాత ఈ బియ్యం వేసుకున్నా. దీంట్లో మీరు కావాలంటే ఇప్పుడైనా ఉప్పు వేసేసుకోవచ్చు, లేదంటే పొద్దునకైనా వేసుకోవచ్చు. ఇది రాత్రంతా పుల్చాలి.
అదే ఇడ్లీ పిండి పెట్టుకున్నట్టు, దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టుకున్నట్టే. మూత పెడుతున్నానండి. ఇట్లా పెట్టేసుకోండి. మీరు ఇట్లా గుడ్డ కప్పేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాకు వర్షం పడుతుందండి, బాగా చలికాలము, అది కాక అందుకని ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా గుడ్డ కప్పుకుంటే మీకు పొద్దునకి బాగా పులుస్తుంది, బాగుంటాయి. ఇంకంతే. ఒకవేళ మీకు పొంగుతుందని డౌట్గా ఉంటే కింద ఏదన్నా పెద్దది ప్లేట్ ఏదన్నా పెట్టేసుకోండి. ఇది రాత్రి అండి మనం కప్పి పెట్టినాం కదా గుడ్డ, పిండి ఇదిగోండి ఇట్లా పొంగింది, ఇట్లా పొంగుతుంది. ఎండలకాలం అయితే పొంగిపోతుంది కూడా. నేను పొంగుతుందని ముందుగానే ఇది పెట్టినా. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా పిండి దీంట్లో తీసుకోవాలండి, సగము ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు, ఉరికే కొంచెం నీళ్ళు, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇంకా ఇడ్లీ వేసుకోవడమేనండి. ఇడ్లీ వేసి నేను ఇడ్లీ పాత్ర పెట్టినానండి, తట్ట ఇడ్లీ చేసుకోను. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఇవి మనము పిండి ప్లేట్లకు నూనె రాసుకొని చేసుకునే లోపల కొంచెం నీళ్ళు కాగుతాయి. తట్ట ఇడ్లీ నేను మొన్న కొత్తగా కొనుక్కున్నా అని చెప్పినాను కదా, ఇవేనండి. దీనికి ఆయిల్ రాసుకోవాలండి. కొంచెం కొత్తగా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే రాసుకోవాలి ఫస్ట్ సారి. ఈ 4టికండి అయిపోయిందండి నూనె రాసుకోవడం. ఇప్పుడు వేసుకుంటున్నా. అంటే సగం కూడా కాదండి, ఒక కాలు భాగం అనుకోండి, ఫుల్గా వచ్చేస్తుంది మళ్ళీ. అందుకని ఈ స్టాండు దీన్ని పెట్టేస్తా. ఇట్లా అండి, దీనికి కూడా వేసేసి 4 దానిలకు పెట్టేస్తా. ఇదండి పెట్టినాం కదా, ఇది ఇట్లా వేసేసుకోవాలి మనం పడిపోకుండా. ఇది దీనికి స్టాండ్, ఇది కూడా కొక్కి ఇచ్చినాడు. ఇప్పుడు మూత తీస్తున్నానండి. నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు పెట్టేస్తున్నా. ఒకవేళ మనకు నీళ్ళు ఎక్కువైనాయి అని అనుకుంటే ఇప్పుడు ఇట్లాంటిది ఏదన్నా గిన్నె ఉంటుంది కదా, ఇట్లా స్టాండ్ పెట్టేస్తే మనకు సరిపోతుంది. మూత పెడుతున్నా. మనము కొంచెం ఓ 10 నిమిషాలండి సిమ్లో మీడియంగా పెట్టుకుంటే మనం పనంతా చేసుకునే లోపల అయిపోతాయండి. మళ్ళీ నేను తట్ట ఇడ్లీ కోసం అండి చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిలు, పప్పులండి, పుట్నాల పప్పులు, కరివేపాకు, శనగగింజలు, పల్లీలు, పచ్చిమిరపకాయలండి. దీనికి కావాల్సినవి ఆయిల్ అండి. ఇప్పుడు నేను ఇవి శనగగింజలు అవి వేయించుకోవాలండి, చూపిస్తాను. ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా. ఇప్పుడు శనగగింజలండి మేము కొద్దిగా మంది ఉన్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాము. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇవి కొంచెం కలుపుకున్నాక పచ్చిమిరపకాయలండి,
మీరు కారం ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి. ఇవి మాకు కారం లేవు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇవన్నీ కొంచెం ఫ్రై కావాలండి. ఈ చప్పుట్లో వినపడవు ఇదొకటి, దీనికోసం చెప్తాము మేము. అది ఏంటి చేసింది పచ్చిమిరపకాయ పచ్చడి అండి. చేసినప్పుడు ఇవి ఇనప పాన్లండి, నల్లగానే ఉంటాయి, తెల్లగా ఉండవు. మేము అదే పనిగా ప్యాన్లు అన్నీ తెచ్చుకున్నాము, కానీ అవి నల్లగా అయిపోతాయండి. ఎవరికైనా అంతే. కొంత మమ్మల్ని డౌట్ అడుగుతా అంటే చెప్తున్నా, ఇవి నల్లగానే ఉంటాయి. కొద్దిగా పప్పులండి దీంట్లోనే, పచ్చి కొబ్బరి అండి కొద్దిగా, అంతే అండి. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇంకా ఇది కొంచెం చల్లారినాక మిక్సీకి వేయాలండి. ఆఫ్ చేస్తున్నా స్టవ్. ఇవి మిక్సీకి వేస్తున్నానండి. ఇప్పుడు మనం వేయించుకున్నవి వేసుకున్నాక కొంచెం చింతపండు అండి, కొంచెం ఒక రెమ్మ అనుకోండి అంతే. ఇది వేసినాక చూపిస్తా. ఇడ్లీ మూత తీస్తున్నానండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఆరాలండి. ఎమ్మటే గన తీసినామనుకో కచ్చుకొని పోతాయి. కొంచెం ఎగట ఆరితే గన, అందుకు స్టవ్ కూడా ఆఫ్ చేసిన. ఇంకా చూపిస్తా. తీస్తున్నానండి ఇడ్లీ. దీంట్లో పెట్ట మళ్ళా మట్టి అంటుకుంది. ఇది ఫస్ట్ ఇట్లా అనుకోవాలండి, అన్నాక తీసుకోవాలి. నెయ్యి వేయాలండి పైన. ఇది నేను చేసిన మొన్న పొడి అండి, ఇడ్లీ పొడి. ఇట్లయినా చల్లుకొని తినచ్చు. ఇదండి చట్నీ, ఇప్పుడు చేసిన చట్నీ. ఇట్లయినా పైన ఇదండి తట్ట ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. నేను తట్ట ఇడ్లీ చేసుకున్నా కదండి, ఆ పిండితోనే కొద్దిగా నీళ్ళు కలుపుకొని మనము దోశ కూడా వేసుకోవచ్చండి. ఊతప్పము, దోశ, పొంగనాలు ఇవన్నీ వేసుకోవచ్చు. దోశ వేసినానండి. నూనె వేస్తున్నా. మొన్న మన ఇది పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినాం కదా, అది అండి పైన. ఇది నిలవ ఉంటుంది బాగా, ఇట్లా దానిలోకి పనికొస్తుంది. ఇట్లా పూసుకోవచ్చండి.
పప్పుల పొడి అండి పైన. మీకు అంత ఓపిక పొద్దున పూట ఓపిక ఉంటే ఉల్లగడ్డ కూర చేసుకోవచ్చండి, దీని మధ్యలో పెట్టుకోవచ్చు. ఖర్చుకోవడం కానీ ఏమి కానీ లేదండి. చూడండి ఎంత బాగా వచ్చింది. మర్చేస్తున్నానండి. నేను ఒకటేమో ఉత్తది వేసినాను, ఒకటేమో పప్పుల పొడి వేసి ఇట్లా మసాలా దోశలాగా